బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఆదివారం షో ముగిసిన తర్వాత పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కార్లపై జరిగిన దాడులపై పోలీసులు సీరియస్ అయ్యారు. అమర్దీప్, అశ్విని, గీతురాయ్ కార్లతో పాటు పలు ఆర్టీసీ బస్సులపై సైతం ఫ్యాన్స్ దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడులను సుమోటోగా స్వీకరించిన పోలీసులు పల్లవి ప్రశాంత్తో పాటు అతని అభిమానులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఫినాలే ముగిసిన తర్వాత అమర్ తన కారులో ఇంటికి వెళ్లిపోతుంటే అతడి కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడికి దిగారు. వెనక వైపు అద్దం ధ్వంసం చేశారు. అలానే మరో కంటెస్టెంట్ అశ్విని, వీళ్ళందరి ఇంటర్వ్యూలు చేసిన గీతురాయ్ కారును కూడా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ధ్వంసం చేశారు. దీంతో గీతు పోలీస్ కేసు పెట్టింది. ఈ దాడిలో మొత్తం మీద 6 బస్సులు, ఓ పోలీస్ వాహనం, 2 ప్రైవేట్ వాహనాలు ధ్వంసమయ్యాయట. సీసీ ఫుటేజ్, వీడియోలో లభించిన ఆధారాలతో ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలు ధ్వంసం చేసిన అభిమానులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ 147, 148, 290, 353, 427, రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దాడులకు పాల్పడ్డ వారందరినీ వెంటనే అరెస్ట్ చేయనున్నారు. ఇక ఈ విషయంలో బిగ్ బాస్ షోపై వ్యతిరేకత వస్తుంది. గత సీజన్స్లో కూడా ఇలాంటి కొన్ని అల్లర్లు జరిగాయి. కానీ అవేవీ దాడి చేసేంత, ప్రభుత్వ ఆస్తులు కూడా నాశనం చేసేంత పిచ్చితనానికి దారితీయలేదు. ఇది చాలదన్నట్టు అన్నపూర్ణ స్టూడియోస్ బయట ప్రశాంత్, అమర్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.